తులారాశి. తులారాశి అన్నది మనకి భచక్రంలో 7వ రాశి. రాశాధిపతి శుక్రుడు. చిత్త 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు అంతటి కూడా తులారాశి అవుతుంది. తులా అంటేనే బ్యాలెన్స్. అంటే సహజంగా తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ కృషి చేయాలి. రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే మనందరికీ తెలుసు, లగ్జరీస్, సుఖం, వాహనాలు, ధనం, లక్ష్మీదేవి ఆరాధన, ఇవన్నీ కూడా సుఖకారకత్వాలుగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక మీకు గురు, శుక్ర, శని, కేతువులు సుఫలితాలు ఇస్తున్నారు. రవి, కుజులు మటుకు అర్థశుభులుగా ఉన్నారు. అంటే మొత్తం మీద ఈ మాసంలో మీకు కొన్ని విషయాల్లో సాధారణ ఫలితాలు, కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా చూసినప్పుడు ఈ మాసంలో మీకు కొంచెం మార్పులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీరు కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే మీకు ఏమన్నా ఇల్లు మారటాలు కానీ ఇలాంటి వాటికి ఈ మాసంలో అధికారం అంటే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే స్థల మార్పు ఎక్కువగా మీకు ఈ మాసంలో గోచరిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి మీ తోటి భాగస్వాములు ఎవరు ఉంటారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏమన్నా మీకు తెలియకుండా రహస్యం దాచడం కానీ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి యూ షుడ్ బి జాయింట్ వ్యవహారాల్లో చాలా మటుకు కేర్ఫుల్గా ఉండండి. అలాగే దురలవాట్లకు గురైన మిత్రులు కానీ ఇలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెడితే మంచిది, లేకపోతే ఇబ్బందిగా వస్తుంది. సోదరులతో కూడా చిన్నపాటి విభేదాలు, ఘర్షణలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వారి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో ఎవరైనా ఆర్టిస్టులు కానీ, కవులు, గాయకులు, డాన్సర్స్, సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరికీ ఏమన్నా అంటే కష్టంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా కొంచెం అవార్డ్స్ రావడం కానీ, మీ ప్రతిభని గుర్తించే అవకాశం కానీ, సన్మానాలు జరగడం కానీ అలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో ఎవరైనా స్థిరాస్తులు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, అంటే ఇంతకుముందు ప్రయత్నం చేసి ఇల్లు కొనాలనుకుంటున్నామండి, లేకపోతే వాహనాలు కొందాం అనుకుంటున్నాం, అలాంటివి ఏమైనా చేయదలుచుకుంటే కనుక ఈ మాసంలో మీకు చక్కగా నెరవేరుతాయని చెప్పవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా వారి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ మాసంలో ముఖ్యంగా మీకు 8, 9, 15, 16, 17 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ మాసంలో మీకు ఏంటంటే 6, 7, 10, 11, 18, 19 ఈ తేదీలో మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయాల్లో కొంచెం ప్రయాణాలు కానీ ముఖ్యమైన కార్యక్రమాలను పెట్టుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా నారాయణ కవచాన్ని పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే నడిచేటప్పుడు కానీ ఏదైనా మెట్లు ఎక్కడం, దిగడం ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు కొంచెం జాగ్రత్త, కాళ్ళకి సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మొత్తం మీద చూసినప్పుడు తులారాశి వారికి ఈ మాసం అంతా చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన స్థిరాస్తులు కొనడం కానీ, వాహనాలు ఇలాంటివన్నీ వివాహ సంబంధమైన విషయాలు, ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఈ మాసంలో మీకు మంచిగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉండి చేయాలనుకున్నవారు చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్పిన పరిహారాలు పాటించడం వలన ఈ మాసంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగి ఆ లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు మీ మీద వర్షిస్తుందని చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. శుభం.